ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ లో ఇప్పటికే తొలి మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయింది. దీంతో 1-0 వెనకంజలో ఉంది భారత్. అయితే తొలి మ్యాచ్ లో 4 రోజులు ఆధిపత్యం చూపించిన టీమిండియా 5వ రోజు పూర్తిగా చేతులెత్తేసింది. బౌలింగ్ వైఫల్యం కారణంగా భారత జట్టు 371 పరుగుల భారీ స్కోర్ ను కాపాడుకోలేకపోయింది. 5 సెంచరీలు చేసినా ఓడిన తొలి జట్టుగా చెత్త రికార్డును క్రియేట్ చేసింది టీమిండియా. తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన జస్ప్రీత్ బుమ్రా రెండో ఇన్నింగ్స్ లో వికెట్ తీయలేకపోయాడు. దీంతో భారత జట్టుపై తీవ్రంగా ఫైర్ అయ్యాడు టీమిండియా మాజీ స్పిన్నర్ మురళీ కార్తిక్. టీమిండియాలో ప్లేయర్లు తక్కువ, కెప్టెన్లు ఎక్కువ. ప్రతి ఒక్కరూ కెప్టెన్సీ చేస్తున్నారు. కేఎల్ రాహుల్ ఫీల్డ్ సెట్ చేస్తున్నాడు. ఇక రిషబ్ పంత్ కూడా సలహాలు సూచనలు ఇస్తూ ఫీల్డింగ్ మార్పులు చేస్తున్నాడు. అయితే శుభమన్ గిల్ ను సెలెక్టర్లు కెప్టెన్ గా చేశారు. కానీ అతనికి సూచనలు ఇవ్వకుండా డైరెక్ట్ గా హ్యాండ్ సిగ్నల్ చేస్తూ మిగతా ప్లేయర్లు కెప్టెన్సీ చేస్తున్నారు. ఫీల్డర్లను సెట్ చేస్తున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదని మురళీ కార్తిక్ అన్నాడు. ఐపీఎల్ లో రిషబ్ పంత్ శుభమన్ గిల్ కెప్టెన్సీ చేశారు. ఇక జస్ప్రీత్ బుమ్రా కేఎల్ రాహుల్ టీమిండియాకి కెప్టెన్సీ చేశారు. రవీంద్ర జడేజా కూడా కెప్టెన్సీ కోసం ఆశపడుతున్నాడు. సీనియర్ ప్లేయర్ అనేవాడు సెట్ చేసిన ఫీల్డింగ్ బాగోలేదని అనుకుంటే కెప్టెన్ కి మార్చమని సూచించొచ్చు, కానీ తానే డైరెక్ట్ గా ఫీల్డర్ ను సెట్ చేయటం ఏంటంటూ మురళీ కార్తిక్ మండిపడ్డాడు. భారత జట్టులో 3-4 కెప్టెన్లు ఉన్నారు. అందరు కెప్టెన్సీ చేస్తే ఆడేవాడు ఎవడు? ఇలాంటి మైండ్ సెట్ ఉంటే చాలా కష్టమని, కలిసికట్టుగా ఆడడం వేరు, అందరూ కెప్టెన్సీ చేయడం వేరు. ఏదైనా ఉంటే శుభమన్ గిల్ కు సూచనలు ఇవ్వాలి, అంతేకాని డైరెక్ట్ గా ఎవరికి వారు ఫీల్డింగ్ సెట్ చేస్తే ఎలా అంటూ మురళీ కార్తిక్ టీమిండియా తీరుపై మండిపడ్డాడు.